హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాము. ఈ స్వీట్ రెసిపీ అరిసెలకు మించిన టేస్ట్తో చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ని పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి అయినా పర్వాలేదు, ఎండిన కొబ్బరి పొడి అయినా పర్వాలేదు. అలాగే 1 స్పూన్ నువ్వులను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. 1 చిటికెడు సాల్ట్ వేసి ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను ఇందులో బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బెల్లం వాటర్లో రవ్వ అంతా ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని కాస్త చల్లారనివ్వాలి. ఇది చేత్తో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు ఇలా అంతా ఓసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి పెట్టుకొని అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ అప్పాలను నిదానంగా ఇందులోకి వేసుకోవాలి. వీటిని 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి వేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి, మంచి కలర్ వచ్చేలాగా. చూడండి, ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటెలోకి తీసుకొని ఇంకో గరిటెతోని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చూడండి, అన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఇలానే మిగతావన్నీ కూడా కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న వీటిని ఒకదానిపై ఒకటి వేయకుండా ఇలా విడివిడిగా పెట్టుకోవాలి. ఒకదానిపై ఒకటి వేస్తే అతుక్కపోతాయి కాబట్టి ఇలా విడివిడిగా పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం అప్పాలు అరిసెలకు మించిన టేస్ట్తో చాలా బాగుంటాయి. ఎప్పుడైనా అరిసెలు తినాలనుకున్నప్పుడు అవి చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ చేసుకోలేము కాబట్టి ఇలా ఉప్మా రవ్వతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.